మొన్న దేశ ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కొన్ని శంకుస్థాపనలు చేశారు. నిజంగా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం. సుమారుగా 2 లక్షల కోట్ల పైన శంకుస్థాపనలు చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఇదేదో ప్రజలకి ఒక మెసేజ్ ఎలా వెళ్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారితో 2 లక్షల కోట్ల రూపాయలు సాధించాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. నాకు ఒకటి అర్థం కావట్లా. ఇక్కడే మన రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది, సేమ్ ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్. ఆ ఫ్లైఓవర్ గురించి అంత కష్టపడి ఆగిపోయిన దాన్ని తీసుకుని వచ్చి మొత్తం అంతా కంప్లీట్ చేస్తే వాళ్ళు వచ్చి రిబ్బన్ ఎలా కట్ చేశారో సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు, ఇంకో ఇందులోనే మొత్తం 6 ప్రాజెక్టులు కనబడుతున్నాయి. ఈ 6 ప్రాజెక్టుల్లో 95% జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించాము ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా నేను ఇవాళ వచ్చాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెసర్ కింద వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెసర్ కింద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఆయన తీసుకుని వచ్చాడు, మేము శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్తే గౌరవంగా ఉంటుంది. అవేం చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అదేదో చంద్రబాబు నాయుడు గారు సాధించినట్టు అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఈ ఎన్టీపీసీకి సంబంధించి గతంలో ఈయన జవహర్ రెడ్డి గారు సిఎస్ గారు, ఈయన ఎన్టీపీసీకి సంబంధించి హయ్యర్ అఫీషియల్ ప్లస్ ఏపీఐఐసి ఎండి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే ఎన్టీపీసీకి సంబంధించి 1,85,000 కోట్ల రూపాయలు ఆ రోజే, ఇది డేట్ కూడా నేను చెప్తున్నా, 20th February 2024 ఇది జరిగిన ఎంఓయూ అగ్రిమెంట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆక్షేపించారు, ఎన్టీపీసీకి 1,85,000 కోట్ల రూపాయలు పెట్టే సామర్థ్యత ఉందా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు అపోజిషన్ కింద ఉండి వాళ్ళు ఆక్షేపించారు. మరి ఇది సాధించింది ఎవరండి నా తెలియక అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఆయనకి ఇప్పుడు మనం చేసామనుకోండి, మనం కొత్తగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత బీహార్ తరహాలోనో లేకపోతే కర్ణాటక తరహాలోనో ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకుని వచ్చేసారనుకోండి, అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని శభాష్ అని అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరో సాధించిన దాన్ని మనం తీసుకొచ్చి అంత నా వల్ల అయిందని కాలు ఎగరేస్తే ఎలాగండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక జబ్బు ఉంది, ఏదైనా మంచి జరిగితే అన్ని నా వల్లే జరిగింది అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు తిరుపతిలో స్టాంపేడ్ జరిగింది, మరి స్టాంపేడ్ మీ వల్లే జరిగిందని మేమంటే దానికి మీరు బాధ్యత తీసుకోరు. దాన్ని ఏదో చోటా మోటా అధికారులను తీసుకొచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడమో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ ఎన్టీపీసీకి సంబంధించి 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రాజెక్టులో 80% ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రాజెక్టు. అది 2024లో ఎన్టీపీసీ అంటే స్టేట్ సంస్థ కాదండి, ఇది నేషనల్ సంస్థ. ఈ నేషనల్ సంస్థకి సంబంధించి ఇది ఎంఓయూ రాసుకున్నారు, ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇదొకటి. రెండో అంశము బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్. ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి సుమారుగా 1,877 కోట్ల రూపాయలకు సంబంధించి ఇదే వీళ్ళు పోస్టరే నేను చూపిస్తా ఉన్నా. దీనికి బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 17 రాష్ట్రాలతో పోటీపడ్డారు. పోటీపడి తెలంగాణ కర్ణాటకని కాదని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేం సాధించాం. మా ప్రభుత్వం గతంలో మేము ఉన్నప్పుడు మేము సాధించాం. దానికి అప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆయన డ్రగ్ పార్క్ వలన, బల్క్ డ్రగ్ పార్క్ వలన తీవ్రమైన ముప్పు కేంద్రానికి యనమల లేఖ. మరి ఇప్పుడు ఏం చేశారండి? ఇదే యనమల రామకృష్ణుడు గారు మీ పాలిట్ బ్యూరో మెంబరు, సీనియర్ లీడరు, గతంలో ఫినాన్స్ మినిస్టర్ చేశాడు. మరి ఈయన చెప్తా ఉన్నాడు. అంటే మరి దీని ఘనత ఎవరిదండి? నక్కపల్లిలో తీసుకురావడానికి ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఒక మాట చెప్తే మనకి పోయిందే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మీరు సాధించారు, అవును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు, సంతోషమే, మేము శంకుస్థాపనం చేస్తున్నాము అని అంటే తప్పే ఉంది. దీంట్లో 1877 కోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది కాకుండా విశాఖ రైల్వే జోన్ గురించి కూడా నేను చెప్తానండి. ఇది 4/8/2023 ఆ టైంలో పార్లమెంట్లో, అంటే మేము కూడా ఎంపీ కింద ఉన్నాను, ఆ టైంలో జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన బీజేపీ ఎంపీ, ఆయన అడిగాడు whether the railway board has given the sanction for the construction of 3rd and 4th lines between విశాఖపట్నం గోపాలపట్నం, నెక్స్ట్ అసలైంది ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ దువ్వాడ, నెక్స్ట్ రైల్వే జోన్కి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగితే దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే జీవీఎల్ నరసింహారావు గారు అడిగిన ఆన్సర్ ఏంటంటే Visakhapatnam falls in the East Coast Railway Zone as on 1/4/2023. The survey works of the total length of 15 kilometers, 1500 kilometers has been taken in the East Coast Railway Zone అని క్లియర్ కట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది. అంటే అప్పుడు మేము ఎంపీల కింద ఉన్నప్పుడు గత గవర్నమెంట్లో ఇది డైరెక్ట్గా అన్స్టార్డ్ క్వశ్చన్, ఈ అన్స్టార్డ్ క్వశ్చన్లో దీనికి సంబంధించి రిప్లై కూడా ఉంది. సో ఇది ఇంకొక అంశము. ఇది కాకుండా జనరల్గా రోడ్స్ అని కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్కి శాంక్షన్స్ చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్ ప్రాక్టీస్. వాళ్ళు వెసులుబాట్లకి వేరే రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం నేషనల్ హైవేస్కి జనరల్గా 4 lanes ఉన్నాయి, 6 lanes అవుతాయి, 6 lanes ఉన్నాయి, 8 lanes అవుతాయి, 2 lanes ఉన్నాయి, 4 lanes అవుతాయి. ఈ జనరల్ ప్రక్రియ. దాంట్లో భాగంగా ఈ రోడ్ ప్రాజెక్టులకి 4600 కోట్లు తీసుకుని వచ్చారంట. సో 6 రైల్వే ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తాం. దీంతోపాటు మెజారిటీ 90-95% ప్రాజెక్ట్స్ మొన్న శంకుస్థాపన జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే జరిగినాయి అనేది ఒకటి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇగోండి, ఇది బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇది కూడా పార్లమెంట్లో అన్స్టార్డ్ క్వశ్చనే. మా ఎంపీ అప్పుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు, మిథున్ గారు, బ్రహ్మానంద రెడ్డి గారు అడిగిన క్వశ్చన్కి అందులో క్లియర్గా మెన్షన్ ఏం చేశారనంటే the promotion of bulk drug parks which was considered approved by the scheme steering committee in its meeting 13/11/2022 అంటే already approved in 2022 3/11/2022. ఇందులో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది ఆంధ్రప్రదేశ్కి బల్క్ డ్రగ్ ప్రాజెక్టు. ఇందులో ఏమని మెన్షన్ అయిందంటే the grants in aid in creation of common infrastructure facilities bulk drug park KP Puram and Kodada of Tonnangi Mandal of Kakinada district erstwhile East Godavari. ఇందులో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. దీనికి యనమల రామకృష్ణుడు గారేమో పెట్టడానికి కుదరదు అని చెప్పి ఆయన లేఖ రాశాడు. అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన లేఖ రాశాడు. ఇదిగోండి, ఇది లేఖ యనమల రామకృష్ణుడు గారు ఇచ్చిన లేఖ ఇది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మనము ముందర ఉన్న మన ప్రెసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక మాట చెప్పడంలో తప్పేం లేదు. గవర్నమెంట్ అంటే ఇట్స్ రన్నింగ్ బాడీ అండి. మనం ఏదైనా సొంతంగా మనం ఏదైనా సాధించామనుకోండి, నిజంగా వాస్తవాలు మనం అది చెప్పాలి. సాధించాం, ఇది నేను సాధించాను, ఇంకో అమరావతికి ఇన్ని వేల కోట్లు తీసుకుని వచ్చాను, ఇంత గ్రాంట్ తీసుకొచ్చాను, అప్పులు కాదు, ఇంత గ్రాంట్ తీసుకొచ్చానని చెప్పాలా. ఇప్పుడు సేమ్ ఇదే కర్ణాటకలో ఒక స్టీల్ ఫ్యాక్టరీకి 15,000 కోట్ల రూపాయలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తూ రివైవ్ చేశారు. మరి ఇదే మన ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ఏం అన్యాయం చేసిందండి? అది మన సెంటిమెంట్తో, ప్రతి ఆంధ్రుడి యొక్క సెంటిమెంట్తో కూడుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కేవలం వైజాగ్ ప్రజల్లో ఒక్కళ్ళదే కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఒక సెంటిమెంట్తో కూడుకున్న ప్రాజెక్ట్ అది. ఏం చేశారనండి స్టీల్ ప్లాంట్కి సంబంధించి? ప్రధానమంత్రి గారు వచ్చారే, మరి ఆయనతో ఒక మాట అయినా చెప్పించారా? ఇగో మేము దీన్ని రివైవ్ చేయడానికి ముందర ఫస్ట్ ప్రైవేటైజ్ చేయకుండా ఉంచుతామని ఒక మాట అయినా చెప్పించారా? దాన్ని రివైవ్ చేస్తూ దానికి ఒక 10,000 కోట్లో, ఒక 15,000 కోట్లో దానికి ఇస్తే ఆ ఇండస్ట్రీ అది బతుకుతుంది కదా. దానికి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆ ఇండస్ట్రీ ఎన్ని వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించవచ్చండి. మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మైనారిటీ గవర్నమెంట్ మర్చిపోబాకండి. ఈ బీజేపీకి నంబర్ షార్ట్ ఫాల్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడింది. మరి అది నిలబడినప్పుడు ఒక ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకోవాలి, దానికి ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకుని వచ్చి దాన్ని రివైవ్ చేయాలి. ఇలాంటివి చేయకోకుండా అసలు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, గమనించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.